దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. సోదరులారా, నేటి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే రోమా సామ్రాజ్యపు నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. నాటి పరిస్థితులను మనము చూడలేదు, కేవలము విన్నాము, చదివాము. మరి క్రీస్తు శకం 300 వరకు దాదాపుగా రోమా సామ్రాజ్యంలో క్రీస్తుని అనుసరించినందుకు శ్రమలు, హింసలు, బాధలు కలిగాయి. అయితే ఎప్పుడైతే కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు విశ్వాసిగా మారిపోయాడో, మరి నాటి నుంచి క్రైస్తవం అధికార హోదా పొందుకొని సకల ఐశ్వర్యాలు అనుభవించింది. ఇక శ్రమలనేవి చరిత్రలో భాగమైపోయింది. అయితే ఇక్కడ మరో నష్టం కూడా జరిగింది. అదేంటంటే అనేకులు నామకార్థంగా ఈ మార్గంలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచే ఇది ఒక మతంలాగా పరిణామం చెందిపోయింది. అంటే విశ్వాసం లేనివారు కూడా దీనిలో చేరిపోయారు. ఎందుకంటే అధికార హోదా పొందుకుంది కాబట్టి. అంతేనా, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు తమకు వ్యతిరేకులైన వారిని శిక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి, ఈ రెండు విషయాన్ని మనం పక్కన పెడితే మన దేశంలో కూడా దాదాపు ఇదే పరిస్థితులకు గుండా మన దేశం పోతూ ఉంది. మన దేశంలో కూడా మరి శ్రమలు, బాధలు, హింసలు సంఘానికి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, ఎందుకంటే ఏముంది, గత 30-40 సంవత్సరాలుగా క్రైస్తవ్యం విపరీతంగా పెరిగిపోతుంది అనే దుగ్ధతో, అసూయతో. మరి పంజాబ్ విషయానికి తీసుకుంటే మరి 20-30 సంవత్సరాల క్రితం వరకు అక్కడ క్రైస్తవులు అనబడేవారు అంటే లెక్కల ప్రకారం 1-1.5% ఉండేవారు అని చెబుతున్నారు. అదే నేడు 10-15% ఉన్నారని చెబుతున్నారు. మరి ఈ విధంగా పెరిగిపోతే రాబోయే 40-50 సంవత్సరాలలో మెజారిటీ అయిపోతారు అనే భావనతో ఈ విధమైన దాడులకు తెగబడుతున్నారు. ఈ విధంగా దాడులు చేసి ఆపుదాము, వారి యొక్క పెరుగుదలని ఆపవచ్చు అని అనుకుంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, ఇలాంటి శ్రమలు సంభవించినప్పుడే క్రైస్తవ్యం ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. మన కళ్ళ ముందు ఉన్నది రోమా సామ్రాజ్యం. అక్కడ శ్రమలు సంభవించిన తర్వాతే అక్కడ మెజారిటీ ప్రజలు విశ్వాసులుగా మారిపోయారు. అదే పరిస్థితిని మన సోదర భారతీయులు కూడా మనకు కల్పిస్తున్నారు అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా వారు ఏదైతే భయపడుతున్నారో, రాబోయే రోజుల్లో దేశమంతా క్రైస్తవం అయిపోతుంది, క్రైస్తవులు అయిపోతారు, ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ ఉందో, ఏ విధంగా అయితే సదరన్ స్టేట్స్ ఉన్నాయో, ఆ విధంగానే నార్థరన్ స్టేట్స్ కూడా అయిపోతాయి అని ఏదైతే వారు భయం కలిగి ఉన్నారో, ఆ భయము ఖచ్చితంగా నెరవేరుతుంది. వారి భయము నిజమగును గాక. ఆ పరంపరలోనే ఈ విధమైన దాడులు. కానీ ఈ విధమైన దాడులు చేయడం ద్వారా క్రైస్తవ్యంలో ఏదో ఖచ్చితంగా విశిష్టత ఉన్నది అని ఇతరులు తెలుసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఇక్కడ చూడండి, క్రిస్మస్ సందర్భంగా ఒక డయాస్ ఏర్పాటు చేసుకుంటే ఒక ప్రోగ్రాం గురించి మరి ఉన్మాదులు వచ్చి ఆ డయాస్ని పడగొట్టడం చూస్తూ ఉన్నాం. మరి దీనికి మించి మధ్యప్రదేశ్లో అయితే మరో విచిత్రం. జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ తమ డెలివరీ బాయ్కి ఈ యొక్క శాంతా క్లాస్ ఆ యొక్క కాస్ట్యూమ్స్ వేసి పంపిస్తే ఫుడ్ డెలివరీ చేయడానికి అతను ఆ యొక్క కాస్ట్యూమ్స్, ఆ డ్రెస్ ధరించిపోతూ ఉంటే ఒక ఉన్మాది ఆపి ఆ డ్రెస్ విప్పేదాకా ఊరుకోలేదు. నీవు హిందువు కదా, నువ్వెందుకు ఈ డ్రెస్ వేసుకున్నావో, ఈ డ్రెస్ వేసుకోకూడదు, డ్రెస్ వేసుకుంటేనే ఏదో అయిపోయింది అన్నట్టుగా అతను ప్రవర్తించాడు. ఈ విధమైన వారి భయాన్ని చూస్తూ ఉంటే మరో 40-50 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆఖరికి శిలువ గుర్తు చూసినా, యేసు నామము విన్నా వీరు మూర్ఛపోతారేమో అనే సందేహం అయితే కలుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు వారు ఈ విధంగా భయపడుతూ ఈ యొక్క కార్యాలకి ఒడిగడుతున్నారో, వారి భయము అతి త్వరలోనే నిజమగును గాక. ఆమెన్.